మీ నర్సింగ్ కెరియర్ కు సరైన గమ్యం 100% జాబ్ అసిస్టెన్స్. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్ స్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Star Srinidhi, your trusted support since 2020. Ceci Delicious Sweets and Bakery, Prakasam Road, Ganganamapeta, Tenali. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్ స్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288586666. తెలుగు సినీ రంగంలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు పేరిట నంది అవార్డ్స్లో ప్రత్యేకంగా ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డులు ఏర్పాటు చేసి ఆ గౌరవాన్ని గుమ్మడికి దక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ కోరారు. తెనాలి పట్టణంలోని రామకృష్ణ కవికళాక్షేత్రంలో గుమ్మడి వెంకటేశ్వరరావు శతజయంతి వేడుకలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణన్రాజు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు, సినీ నటుడు మురళీమోహన్, వేమూరి ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమా, నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, నటి దేవాబత్తుని ప్రభా రమేష్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారు గుమ్మడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమం ప్రారంభంలో ద్వారబంధల చంద్రయ్యనాయుడు సామాజిక నాటకాన్ని ప్రదర్శించగా అనంతరం గుమ్మడి జీవిత విశేషాలను వీడియో రూపంలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణకు గుమ్మడి విశిష్ట కళా పురస్కారాన్ని ముఖ్య అతిథులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ గుమ్మడి పేరిట అందజేస్తున్న తొలి విశిష్ట కళా పురస్కారం ఆచార్య అప్పాజ్యోస్యుల సత్యనారాయణ వంటి గొప్ప కళావేత్తకు దక్కడం ఆనందదాయకమన్నారు. గుమ్మడి జీవితం ప్రతి కళాకారుడికి ఆదర్శమని, మంచి నడవడిక, క్రమశిక్షణ, అంకితభావమే ఆయనను ఉన్నత శిఖరాలకు చేర్చాయని పేర్కొన్నారు. సుమారు 600 చిత్రాల్లో నటించి తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్రవేసిన గుమ్మడి నిజజీవిత విలువలను తన పాత్రల ద్వారా ప్రతిబింబించిన మహానటుడని ఆలపాటి అన్నారు. నటలలో గుమ్మడిని మించిన క్యారెక్టర్ ఆర్టిస్టు లేరని పేర్కొంటూ ఆయన చేసిన సామాజిక సేవలను కూడా గుర్తుచేశారు. గుమ్మడి సేవలకు గుర్తింపుగా నంది అవార్డ్స్లో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్టు పేరుతో ప్రత్యేక అవార్డును ఏర్పాటు చేసి దానికి గుమ్మడి పేరు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణన్రాజు మాట్లాడుతూ తెనాలిలో గుమ్మడి శతజయంతి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఎన్నో చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు గుమ్మడేనని కొనియాడారు. ఆయన నటనా వైభవం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. గుమ్మడి విశిష్ట కళాపురస్కారం అందుకున్న ఆచార్య అప్పాజ్యోస్యుల సత్యనారాయణ మాట్లాడుతూ ఈ గౌరవం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. గుమ్మడి వెంకటేశ్వరరావు తన అసామాన్య నటనతో తెలుగు సినీ పరిశ్రమలో చిరస్థాయి ముద్రవేసి ఎన్నో దశాబ్దాలపాటు ప్రేక్షకులను అలరించారని చెప్పారు. కార్యక్రమంలో గుమ్మడి కుటుంబ సభ్యులు, కళాకారులు, సాహితీవేత్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హీరోలు మారారు కానీ ఈయన మారినటువంటి చిత్రాలు ఎన్నో ఉన్నాయని చెప్పి 3 దశాబ్దాలు ఓ రకంగా చూసుకుంటే చివరి 2 దశాబ్దాలు తర్వాత ఈ క్యారెక్టర్ యాక్టర్స్ చాలామంది రాలేదు. మొదటి 3 దశాబ్దాలుగా మనం చూసినట్లయితే ఆ 3 దశాబ్దాల్లో హీరోలు మాత్రమే మారటం. 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణులాగా ఈయన మాత్రం పర్మనెంట్ ఆర్టిస్ట్గా సినీ రంగంలో కొనసాగటం అనేది, దాదాపు 600 చిత్రాల్లో నటించడం అనేది ఒక గొప్ప విషయం. కేవీ రెడ్డి గారుని ఎవరు అడిగారంట, మాయాబజార్లో కృష్ణుడి పాత్ర వేసినప్పుడు అన్నగారు కృష్ణుడి పాత్రలో ఉంటారు, మరి దీనికి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటామంటే కృష్ణుడు, బలరాముడు. మనం చరిత్రలో చూసుకుంటే ఇద్దరిని ఎక్కడ కూడా అందంలో కానీ ఈయన ఎక్కువ తక్కువ అని కానీ ఎట్లా ఉంటుంది. మరి అలాంటి అందగాడు ఎవరున్నారు అనేది చూసినట్లయితే ఆయనకి గుమ్మడి గారు చెప్తే ఇంకోటి కదా. మరి వీళ్ళిద్దరిని కూడా ఒక చోట ఆయన చెప్తాడు. మాయాబజార్లో ఒక సన్నివేశంలో కేవీ రెడ్డి గారు వేరే సభలో కూడా మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరి యొక్క ముక్కులు ఒకే రకంగా పోలికుంటాయి. ఆ 2 ముక్కులు ఒకే రకంగా ఉండటం, అంతేకాకుండా ఆ 2 పాత్రలు ఇప్పటికి కూడా సజీవమై ఉండేలాగా వాళ్ళిద్దరి యొక్క నటన అద్భుతమైన నటనగా మనం చెప్పుకుంటూ ఉంటాం.
ఆ రకమైనటువంటి గుమ్మడి వెంకటేశ్వర గారి మరి మహామంత్రి తిమ్మర్స్ అంటే ఒక రకంగా చెప్పాలంటే నా అనేది కాదు, కుటుంబంలో మనం ఏ రకమైనటువంటి పాత్రలతో మనం జీవిస్తూ ఉంటామో, నాన్నగా లేకపోతే తాతగా లేకపోతే కొడుకుగా లేకపోతే బాబాయిగా మామయ్యగా ఏ పాత్రలు అయితే మనం తలుచుకుంటూ ఉంటామో కుటుంబాల్లో, ఆ పాత్రలన్నిటికీ జీవం పోసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గుమ్మడి వెంకటేశ్వర అని చెప్పి మనం గుర్తుపెట్టాలి. నంది అవార్డ్స్ ఇస్తూ ఉంటాం మనం ప్రతి సంవత్సరం. ఈ నంది అవార్డ్స్లో మరి ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ అవార్డు ఒకటి దాన్ని క్రియేట్ చేసి ఆ నంది అవార్డ్స్లో గుమ్మడి వెంకటేశ్వర పేరు మీద ఇస్తే నిజంగా మా అందరికీ కూడా అది రైట్ థింగ్ అని నేను భావిస్తున్నాను. ఇవ్వగలిగినటువంటి విధానం ఉంటుంది, దాంట్లో ఏం పొరపాట్లేదు. తెలుగు చలనచిత్ర జగత్తున వెలిగే నక్షత్రం గుమ్మడి గారు. విభిన్న నటనా కౌశల్యాన్ని అభ్యసించే వారికి ఆయన ఒక బడి, ఆ నట విశ్వరూపాన్ని ఆరాధించే వారికి ఆయన ఒక గుడి, నటను శ్వాసించే ప్రతి ఒక్కరికి దిక్సూచి మన గుమ్మడి గారు. అలాంటి గుమ్మడి గారి జయంతి ఉత్సవాలు ఇక్కడ జరుపుకుంటున్నందుకు ఈ అవకాశం ఇచ్చిన కుటుంబ సభ్యులకి మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటాను. తెనాల్లో ఆంధ్ర ఎలక్ట్రికల్స్ అండ్ రేడియో షాప్ అని బిజినెస్ పెట్టించారు ఆయనతోటి. అప్పటికే 1-2 సినిమాలు వేయటం, నాటకాల్లో మంచి పేరు రావడం జరిగింది. ఆ రోజుల్లో ఆయన మా ఏలూరులో మా చిన్నాన్నగారిది కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని ఒక ఆంధ్ర ఎలక్ట్రికల్ హౌస్ అని చెప్పి పేరుతో ఉండేది. ఆయన దగ్గరకు వచ్చి అక్కడి నుంచి మెటీరియల్ తీసుకొని వచ్చి ఇక్కడ తెనాల్లో అమ్ముతూ ఉండేవారు ఆయన. అలా వచ్చినప్పుడల్లా కూడా మా ఊరు వచ్చి రాత్రి అక్కడ ఉండి మా బాబాయ్ గారి ఇంట్లో అక్కడే భోంచేసి వెళ్ళేవారు. అప్పుడే ఆయన మేము నాటకాల్లో పెద్ద యాక్టర్ ఉంటా, సినిమాల్లో కూడా వేసారుంటా అని చెప్పి మేమందరం వెళ్ళి చూస్తే చక్కగా పిలిచి అందరితో కూడా మాట్లాడాము. అలాంటి దుర్యోధనుడు కర్ణుడు పాత్రలే కాకుండా ఎన్నో బిజినెస్లో కూడా చేస్తూ ఒక తమిళ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ నరసింహ సౌందర్యాజన్ అని ఆయన తెలుగు కుర్రాళ్ళతో సినిమా తీద్దామని అనుకున్నాను, కొత్త కుర్రాళ్ళతో అని చెప్పి అడిగితే గుమ్మడి గారి పేరు సజెస్ట్ చేసి ఫోటో చూపించగానే వారి జయంతి ఉత్సవాలు మొదటి రోజు ఇక్కడ జరగడం జరిగింది. చాలా సంతోషం. అయితే ఆఖరి రోజు మాత్రం హైదరాబాద్లో చేయండి, ఎందుకంటే ఇండస్ట్రీ అంతా అక్కడ ఉంది, ప్రెస్ కూడా చాలా ఉంది, అది పూర్తిగా కవరేజ్ రైట్డానికి కావాలి కాబట్టి 100వ రోజు ఫంక్షన్ మాత్రం డెఫినెట్గా అక్కడే మేమందరం ఉన్నాం, మేమందరం దగ్గర నుండి చూసుకుంటాం. ఆ కార్యక్రమం మాత్రం మాకు సెలవు. మా నాన్నగారు గుమ్మడి వెంకటేశ్వరరావు చాలా మంచి స్నేహితులు. సి నారాయణ రెడ్డి గారితో ఒక 2 సార్లు గుమ్మడి గారు, నేను ఎన్నోసార్లు నారాయణ రెడ్డి గారితో గుమ్మడి గారు మేము కూర్చొని ఆయన ఎంత సరదాగా ఉంటారు అనేది, చాలా నిగర్వి, మంచి మనిషి, సమావేశాల్లో పెద్దరికం ఉంటుంది, చిన్నపిల్లాడి మనస్తత్వం ఉంటుంది. నేను ఎంతో అభిమానించే వ్యక్తిత్వం ఉన్న నటుల్లో గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఒకరు. గుమ్మడి గారి పేరు మీద ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ప్రకటిస్తే చాలా బాగుంటుంది అన్నారు. నేను రేపే దుర్గేష్ గారితో మాట్లాడి, ఈ మధ్యన నంది అవార్డులు ఇవ్వటం ఇంకా మొదలు పెట్టినట్లేరు, మళ్ళీ మొదలు పెడతారు. ఖచ్చితంగా పోరాడైన ఆ అవార్డు గ్యారంటీగా తీసుకొద్దాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోతే దాని తలదన్నే అవార్డు మనం ఇచ్చుకున్నాం. ఈ 100వ సంవత్సరంలో అడుగుపెట్టిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారి ఈ జయంతి ఉత్సవం చాలా చోట్ల వైభవంగా జరగాలని మురళీమోహన్ గారు కోరుకున్నట్టుగా మళ్ళీ 9 జూలై 2027న హైదరాబాదులో అత్యంత వైభవంగా ఏ శిల్పకళా వేదికలోనో అటువంటి ప్రాంగణాల్లో మరింత వైభవంగా జరగాలని, అప్పుడు కూడా రసజ్ఞులైన మీ తెనాలి వాసులు మీరందరూ ఆ ఉత్సవానికి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మిత్రులు, సినీ రంగంలో క్యారెక్టర్ యాక్టర్గా రారాజులా వెలిగినటువంటి గుమ్మడి గారు, వారి అన్ని పార్శ్వాలు కూడా పెద్దలు వారితో కలిసి పనిచేసినటువంటి వ్యక్తులు కానీ, ముఖ్యంగా కందిమల సాంబశివరావు గారు, అదేవిధంగా జయదేవ్ గారు అన్ని అంశాలు కూడా సృష్టించారు. వారితో కలిసి నటించినటువంటి సినీ రంగంలో పనిచేసినటువంటి
ప్రభ గారు అనేక అంశాలు మనకు గుర్తు చేశారు. నాకు వ్యక్తిగతంగా గుమ్మడి గారితో పరిచయం లేదు, కానీ వారు పరమపదించిన తర్వాత వెళ్ళి వారికి నివాళులు అర్పించాను. వారి కార్యక్రమాలు గతంలో ఇదే వేదిక మీద జరిగినప్పుడు నేను పాల్గొన్నాను. ఈ శతదినోత్సవ వేడుకలు కూడా ఇదే తెనాలి వేదికగా ప్రారంభించమని ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు మనందరి తరఫున తెలియజేస్తూ, ఈ తెనాల్లో ప్రారంభమవుతున్నటువంటి శత జయంతి ఉత్సవాలు రాష్ట్రం అంతా ఈ సంవత్సరం అంతా కూడా ఘనంగా జరిగి ఒక గొప్ప యాక్టర్కి పాత రోజులు స్ఫురణకు తెచ్చుకొని, ఒక యాక్టర్స్ అంటే ఈరోజు యాక్టర్స్ని చూస్తూ ఉన్నాం. అదే కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్తే గుమ్మడి గారు లాంటి ఆర్టిస్టుల్ని ఈరోజు ఉన్నటువంటి ఈ తరం కూడా ఆ క్యారెక్టర్స్ ఇంకా చూడాల్సిన అవసరం ఉంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అంటే ఏంటో కూడా పెద్దలు చెప్పారు. మరి అటువంటి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్నటువంటి గుమ్మడి గారు ఈ శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ రాష్ట్రంలో వారి యొక్క కీర్తి ప్రతిష్టను తెలియజెప్పే విధంగా రాష్ట్రం ఈ సంవత్సరం అంతా కూడా ఈ ఉత్సవాలు జరగాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, నందమూరి తారక రామారావు గారు గుమ్మడి గారు వెళ్ళిపోకుండా, అంటే సినిమా రంగంలో ఇంకా ఛాన్సులు రాలేదని వెళ్ళిపోకుండా, నా పిచ్చి పుల్లయ్యలో నా తర్వాత తీస్తున్నటువంటి పిచ్చి పుల్లయ్య తోడు దొంగల్లో ఎలా అవకాశం ఇచ్చి ఆయన్ని మద్రాసులోనే స్థిరపడేలా చేశారో, అలానే అన్న నందమూరి తారక రామారావు గారు సంక్షేమం వైపు వెళ్ళడం కోసం ఒక బీజం వేసింది గుమ్మడి గారు. ఎందుకంటే రాయలసీమ క్షామనిధికి ఆ పర్యటన ప్రారంభించడానికి ముందు ఆ ఆలోచన గుమ్మడి గారిలో ఎలా వచ్చిందంటే, పృథ్వీరాజ్ కపూర్ గారు ఉత్తరాదిన నాటక ప్రదర్శనలన్నీ వేసి ఆ ప్రదర్శనల ద్వారా వచ్చిన నిధిని సంక్షేమం కోసం వినియోగిస్తున్నారు, మీరెందుకు మన దగ్గర అటువంటి ప్రయత్నం మీరెందుకు చేయకూడదు అని ఒక బీజప్రాయంగా, ఒక సూత్రప్రాయంగా గుమ్మడి గారు చెప్పినటువంటి ఆ ఆలోచనని నందమూరి తారక రామారావు గారు వడిసి పట్టుకొని ఆ తర్వాత రాయలసీమ సామంతికి చేశారు. ఆ తర్వాత పోలీస్ సంక్షేమ నిధి, తుఫాను, అంటే జీవితం, అంటే నందమూరి తారక రామారావు గారి నటనా జీవితం నుంచి ఒక రకంగా ప్రజా సంక్షేమం వైపు ఆయన్ని మలుపు తిప్పిన బాటలో ఒక కీలకమైన మైలురాయి గుమ్మడి గారు. అందుకని గుమ్మడి గారిని మళ్ళీ గుర్తు చేసుకోవాలి. గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఎత్తుకున్న ఆ రోజున ఒకటే అన్నారు, మన తెనాలి బిడ్డ ఈ పాప కోటి సూర్యప్రభ, పెద్ద అయితే మంచి ఆర్టిస్ట్ అవుతుంది అమ్మాయి అని అన్నారని మా వాళ్ళు చెప్పారు. ఆయన అన్నది గుర్తు పెట్టుకునేంత వయసు కూడా లేదు. ఎప్పుడన్నా మెడ్రాస్ వెళ్ళి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకునేదాన్ని. ఏం చూసారు ఇక్కడ అంటే, సావిత్రి గారిని చూడాలి అని అడిగాను. సావిత్రి గారికి ఫోన్ చేసి ఆవిడ్ని చూసేటట్టు చేశారు. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేస్తాను అని అన్నాను. నీకు ఇప్పుడు 12 ఏళ్ళే, నీకు అది అటు ఇటు కాని వయసు, వద్దు వెళ్ళిపో. ఏం చదువుతున్నావు అంటే 6th స్టాండర్డ్ చదువుతున్నాను. అయితే ఎగ్జామ్ రాసిరాపో అన్నారు. ఇక్కడే తాలూకా హై స్కూల్లో 6th స్టాండర్డ్ అంటే అప్పుడు ఫస్ట్ ఫామ్ అనేవాళ్ళు. ఆ తర్వాత ఇలా గంగాధరరావు గారు, పర్వతనేని గంగాధరరావు గారు నీళ్ళే నాడది సినిమా తీస్తున్నారు, వెళ్ళి కలిసినప్పుడు వెళ్ళి కలవమని అన్నారు. అటువంటి ఇప్పుడు ఇందాక జయదేవ్ గారు చెప్పారు చూసారా, నటనాలయం నాటకం, ఆయనతో నాకు అది బంధు. ఇందాక ఒక సాంగ్ చెప్పారు, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజము మరిచి నిద్రపోకుమా. ఆ చిత్రంలో హీరోయిన్ నేనే అని చెప్పుకోవడానికి నేను ఆనందపడుతున్నాను. ఆ తర్వాత నేను నీడలే నాడది సక్సెస్ సూపర్ డూపర్ అయిన తర్వాత అప్పటికి ఫోన్లు లేవు, కబురు చేశారు. ఇంటికి వెళితే వెరీ గుడ్, మన తెనాలి పరువు నిలబెట్టాం. ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలండి. ఇందాక అన్నారు కదా, ఎవరైనా బాగా చేస్తే అప్రిషియేట్ చేస్తారని, అంత అప్రిషియేట్ చేశారు. అట్లాగే ఇదెక్కడి న్యాయం, ఆ సినిమా సక్సెస్ అంటే అంత పెద్ద సక్సెస్. మురళీమోహన్ గారు నేనే చేశాం, దాసరి నారాయణరావు గారి డైరెక్షన్లో. ఇంటికి ఫోన్ చేసి ఆయన నన్ను అభినందించాల్సిన అవసరమే లేదు. ప్రతిసారి అనేవారు, మా అమ్మాయి ఇదిగో సెట్లో ఉంది, మన తెనాలి పరువు నిలబెట్టామని నన్ను అనేవారు. ఆయన కళ్ళల్లో ఆ ఆనందం కనిపించేది. అట్లాగే తమిళ్ వర్షన్ చేస్తే అవార్డు వచ్చింది నాకు, ఇదెక్కడి న్యాయం. అప్పుడు అభినందించారు. ఇవన్నీ పక్కన పెట్టి ఇలా అవుతూ ఆయనకు కూతురు క్యారెక్టర్స్ అవి ఇవి చేస్తూ వచ్చాను. వేగు చుక్కలు అనే సినిమా చేసాం నేను, మురళీమోహన్ గారు. అప్పుడు నాకు స్పెషల్ జ్యూరీ అవార్డు, ప్రభ కాకపోతే ఎవరికి ఇస్తారండి, మా అసలు తెలుగు ఎవరు మాట్లాడుతున్నారు అని ఆయన పరిపూర్ణంగా అట్లా. ఇప్పుడు ఆయన క్యారెక్టర్ ఇంకోటి ఇవ్వడమే కాదు, ఎవరైనా చేస్తే మనస్ఫూర్తిగా
అది మెచ్చుకోవడం అనేది ప్రతి నిజమైన కళాకారుడు చెయ్యకపోతే అది ఆత్మవంచన అవుతుందండి. నేను మొట్టమొదటి గుమ్మడి గారిని చూసినప్పుడు 1959 SSLC అయిపోయింది అప్పటికి నాకు. సువర్ణ సుందరి సినిమా గోపాలకృష్ణ టాకీస్ అని చీరాల్లో ఉంది. ఆ గోపాలకృష్ణ టాకీస్లో సువర్ణ సుందరి సినిమా 26 వారాలు ఆడింది. దాని పక్కనే మోహన్ టాకీస్ ఉంది. ఆ మోహన్ టాకీస్లో మాయబజార్ ఒకే టైం రిలీజ్ అయింది ఒకటే. మాయబజారు 10 వారాలే ఆడింది. సువర్ణ సుందరి మాత్రం 26 వారాలు ఆడినప్పుడు 26 వారాలకి అప్పుడు ఏదో ఉత్సవం చేశారు అక్కడ. నేను కుర్రవాడిని మామూలుగా ప్రజల్లో మామూలుగా కూర్చున్నాను. ఆ హాల్లో పైనుంచి వీళ్ళు వచ్చారు, అంజలిదేవి గారు, గుమ్మడి గారు. అసలు ఆ సువర్ణ సుందరిలో గుమ్మడి గారి పాత్ర ఏమిటి, ఈయన వేశాడంటే అసలు ఆశ్చర్యం నమ్మలేము మనం. ఆ పాత్ర అసలు ఆ మేకప్, ఆ గెటప్, ఆ డైలాగు బయట మనిషిని చూస్తే ఇది గుమ్మడి వేసింది కాదు అనేంత అద్భుతం. సో ఇప్పుడు ఇటువంటి పురస్కారం నాకు అసలు దీనికి సంబంధించిన వాడిని కాదు. నేను ఏదో నాటకాలు ఉన్నాయి, సరే సాహిత్యం ఉంది, ఇటువంటిది నాకు ఇచ్చారంటే ఎంత విశేష గౌరవం నాకు ఇచ్చారంటే నేను ఏం మాట్లాడగలను, దీని గురించి నేను ఏం చెప్పగలను. కాబట్టి ఈ శతదినోత్సవ గుమ్మడి వెంకటేశ్వరరావు గారి, డాక్టర్ గుమ్మడి వెంకటేశ్వరరావు గారి శతదినోత్సవ కమిటీ కార్యకర్తలందరికీ, ముఖ్యంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అందరికీ కూడా మనస వాచ కర్మణ నమస్కారాలతో. దయచేసి తమ కరతాళ ధ్వనుల ద్వారా ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. మీ నర్సింగ్ కెరియర్ కు సరియైన గమ్యం హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెనాలి. ఇంటర్ పూర్తి చేశారా? నర్సింగ్ రంగంలో ఉన్నత భవిష్యత్తు, విదేశాలలో ప్లేస్మెంట్ అవకాశాల కోసం చూస్తున్నారా? అయితే అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 100% జాబ్ అసిస్టెన్స్, ఎంపికైన సీట్లకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్. గుంటూరు జిల్లాలోని 350 స్వంత హాస్పిటల్ బెడ్స్ తో క్లినికల్ ట్రైనింగ్ అండ్ అసోసియేషన్ అవకాశాలు. మీ కలలకు రెక్కలివ్వండి. నర్సింగ్ లో మీ కెరియర్ ను ఈ రోజే ప్రారంభించండి. హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, బస్టాండ్ సమీపంలో, తెనాలి. సెల్ నంబర్స్ 8897028588 and 7893405982. హోటల్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్న సెసీ డెలీషియస్ ఇప్పుడు మీకు అందుబాటులో. సరికొత్త రుచులతో సెసీ డెలీషియస్. సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, చైనీస్, బేకరీ, డెజర్ట్స్ అండ్ ఐస్ క్రీమ్స్, ఇంకా ఎన్నెన్నో రుచికరమైన న్యూ వెరైటీ ఫుడ్ ఐటమ్స్. సెసీ డెలీషియస్ స్వీట్స్ అండ్ బేకరీ, ప్రకాశం రోడ్, గంగానమ్మపేట, తెనాలి. Star Srinidhi. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020.